Hi friends, thank you open this my channel Sai Technology Telugu. Please subscribe, bell icon activate all notifications. Thank you guys, thank you very much. టెక్నాలజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం క్రికెట్ సంబంధించిన ఒక యాప్ గురించి తెలుసుకుంటున్నాం. ఆ యాప్ పేరు వచ్చేసి క్రికెట్ లైన్ గురు. ఈ యాప్ ఏంటంటే మన విజువల్లీ ఛాలెంజ్ కోసం చాలా యూస్ఫుల్ అండ్ యాక్సెసిబుల్గా ఉందండి. నేను గత 3 months నుంచి యూజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే బాల్ టు బాల్ అంటే ప్రతి ఒక్క బాల్ని మనకి వాయిస్ నోట్లో చెప్తుంది. అలాగే అక్కడ మన స్క్రీన్ మీద కూడా మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో లైవ్గా చూసుకోవచ్చు. స్కోర్ కార్డ్ అనేది చూస్తాను, కామెంటరీ చూస్తాం, అన్నీ చూపిస్తుంది. యాప్ అయితే ఎక్సలెంట్గా ఉంది. దాని గురించి మీకు నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఫర్దర్గా దానికి సంబంధించిన వీడియోస్ అనేది చేస్తాను. అలాగే మన సాయి టెక్నాలజీ తెలుగు వాట్సాప్ గ్రూప్, అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. వాట్సాప్ గ్రూప్ పర్పస్ ఏంటంటే ఎడ్యుకేషన్, జాబ్ పర్పస్ అండ్ ఏమైనా సరే మీకు కావాలంటే మన గ్రూప్లో అడగచ్చు. అలాగే మీరు కూడా మీకు తెలిసిన విషయాలను మీరు షేర్ చేయొచ్చు. ఇంకా ఛానల్ వైపు వచ్చేస్తే మనం క్రాక్ వర్జన్ సంబంధించిన యాప్స్, ఈ మన విజువల్లీ ఛాలెంజ్ పర్సన్కి అన్ని యాప్స్ అనేవి మన ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు మన యూట్యూబ్ ఛానల్ని, టెలిగ్రామ్ ఛానల్ని, అలాగే వాట్సాప్ గ్రూప్ని ప్రతి ఒక్కరు ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. సరే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకెందుకు ఆలస్యం, మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, క్రికెట్ లైన్ గురు ఈ యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది. నేను కిందన మన డిస్క్రిప్షన్లో కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెయిట్ చేయండి. ఓపెన్ చేశాను. వెయిట్ చేయండి. క్రికెట్ లైన్ గురు. ఓకే, రెడీ చేద్దాం. Continue the app. ఇక్కడ యాడ్స్ వస్తాయి, కొంచెం మనం వెయిట్ చేయండి. మీరు కరెక్ట్ కొంచెం చూసుకోండి, యాడ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. చూపించని చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ యాప్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఓపెన్ చేయగానే యాప్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని బట్టి మనం ఏంటంటే యాప్ ఓపెన్ చేయగానే మనకు అంటే అలౌ పర్మిషన్ అడుగుద్ది. ఇచ్చేసిన తర్వాత లాంగ్వేజ్ అడుగుద్ది, అంటే మీరు ఏ లాంగ్వేజ్లో ఆ కమాండ్ అనేది వినాలనుకుంటున్నారు. ప్రజెంట్ హిందీ, ఇంగ్లీష్, బంగ్లా ఇవి ఉన్నాయి. ఫ్యూచర్లో తెలుగు కూడా యాడ్ చేస్తారు. సరే, రైట్ సైడ్ చేస్తున్నాను.
ఏదో Super Smash 2022-23 22nd match today. Super Smash 2022 చేద్దాం. అంటే ఇన్ని మ్యాచ్ జరుగుతున్నాం పైన డిస్ప్లే చేద్ది. ఓపెన్ ఇంటర్ఫేస్ ఎలాగ ఉంటుంది. ఓకే నెక్స్ట్ రైట్ సైడ్ చేద్దాం. ఏ అవసరం లేదు ఇక్కడ. ఇన్ఫో దీని మీద క్లిక్ చేస్తే ఏం లేదని చెప్పేస్తున్నాను చూడండి. ఇన్ఫో మీద క్లిక్ చేస్తే అంటే టైం అంటే మొత్తం మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది, ఈ స్క్వాడ్ ఎవరు టాస్ గెలిచారు ఏంటి అనేది అన్నీ ఇప్పుడు చూపిస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేసి మన రైట్ సైడ్ చేసుకుంటూ వెళ్తే మనకి చూపిస్తుంది మొత్తం. నెక్స్ట్ రైట్కి కామెంటర్ అనేది మీకు తెలుసు కదా, ఏ బాల్ అంటే మొత్తం మన లైవ్లో ఎలాగైతే కామెంటర్ వస్తుందో ఇక్కడ వాయిస్ వినిపించదు కానీ కామెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ రైట్ సేమ్ స్కోర్ కార్డ్ అంటే ఏముంది అంటే ఎంతమంది ఏ బ్యాటర్ ఎంతమంది ఎన్ని స్కోర్ అంటే ఎంత స్కోర్ కొట్టారో డిస్ప్లే అనేది అవుతుంది. నెక్స్ట్ రైట్ సైడ్ చూద్దాం. హిస్టరీ అంటే మొత్తం అంటే మనం ఎంతవరకు చూసామో అదంతా ఇక్కడ హిస్టరీ ఉంటుంది. దీన్ని క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్పీకర్. ఇది యాప్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది అనేది ఆఫ్ ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఒక కమాండ్ అనేది వస్తుంది, వెయిట్ చేయండి. చూడండి వచ్చింది. చూడండి బాల్ అనేది 4 అయిందంట. ఓకేనా? ఓకే చూపిస్తాను ఒక 1 minute. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకేమైనా కావాలంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియోస్ చేయడం జరుగుతుంది. ఓకే స్పీకర్ తర్వాత లైవ్ అని ఉంది. టీమ్ నేమ్ స్కోర్ చూపిస్తుంది. తర్వాత హెడ్ సైడ్ చూపిస్తే చూడండి. సారీ ఫ్రెండ్స్ నా ఫోన్ కొంచెం స్లోగా ఉంది చదవట్లేదు. స్కోర్ అనేది 20 స్కోర్ అంట. ఎన్నో ఓవర్ చూపిస్తుంది 2 పాయింట్ అంటే మూడవ ఓవర్లో 3వ బాల్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చేద్దాం. ఇక్కడ హిస్టరీ అని చూపించాను కదా స్పీకర్, అక్కడికి వెళ్దాం మనం. Using auto TTS. History tab 5 of 5. History 0 out of list. ఇంత డాట్ బాల్ అన్నారు కదా సార్. బాల్ స్టార్ట్ అని చూపిస్తాను చూడండి. Ball start. ఓకే బాల్ స్టార్ట్. Dot ball 0 run. చూడండి ఇక్కడ డాట్ బాల్ 0 రన్. 0. ఇలా అంటే అక్కడ మనకి వాయిస్ కమాండ్ వస్తుంది. అలాగే ఇక్కడ మనకి అదేంటి స్క్రీన్ మనకి చూపిస్తుంది కూడా, డిస్ప్లే కూడా చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది యాప్. మ్యాక్సిమం మన విజువల్లీ అంటే లైవ్ కాకుండా ఇలా స్కోర్ చూసుకుంటే బాగుంటుంది అనుకుంటే మాత్రం ఈ యాప్ మీరు యూజ్ చేసుకోండి. మీకు ఏంటంటే స్టెప్ బై స్టెప్ అంతా అది చెప్తుంది. కమాండ్ అనేది ఏంటంటే కాకపోతే ఏంటంటే జస్ట్ బాల్ ఆ బాల్ ఏమైంది అనేది కమాండ్ వేస్తుంది, అది ఒకటే వేస్తుంది. ఫ్యూచర్లో మిగతావన్నీ అప్డేట్ చేయొచ్చు. నేను యాప్ కదా 3 months నుంచి యూజ్ చేస్తున్నాను. నేను కూడా నాకు కూడా చాలా బాగా నచ్చింది. అందుకే మీ అందరికీ
అందరికీ మీ అందరికీ నేను రికమెండ్ అనేది చేస్తున్నాను. మీ అందరికీ నచ్చితే యాప్ కూడా యూస్ చేసుకొని. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతకుముందు ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ పెట్టి వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు, మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా మేము వీడియోస్ చేస్తాం. దానికన్నా ముందు మన ఛానల్ ఏమిటో వాట్సాప్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మీ అందరూ జాయిన్ అయ్యి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.